హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిస్సమ్మ అరుంధతితో ఇవాళ మీరు పూజలో కూర్చుంటున్నారు అంతే రండి అని అరుంధతి చేయి పట్టుకుంటుంది. మిస్సమ్మ అరుంధతి చేతికి అమ్మవారి కుంకుమ అంటుకుంటుంది. అలా మిస్సమ్మ అరుంధతి చేయి పట్టుకోగానే అరుంధతి చేతి వైపు అలానే చూస్తూ ఉంటుంది. అలా అరుంధతి చేయి పట్టుకుని గుమ్మ వద్దకు తీసుకువెళ్ళి, అక్క, నలుగురు ముత్తైదువులను పిలుచుకురావాలి, మీరు లోపలికి వెళ్ళండి, నేను పిలుచుకుని వస్తాను, వెళ్ళండి అంటుంది. గుప్తా అరుంధతి దగ్గరికి వచ్చి, బాలిక. అప్పుడు అరుంధతి, కాసేపు ఇక్కడ ఏం జరిగింది గుప్తా గారు? అసలు మిస్సమ్మ నన్ను ముట్టుకోవడం ఏంటి? ఇది ఎలా సాధ్యం గుప్తా గారు? గుప్తా గారు, నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ప్లీజ్ చెప్పండి, అసలు ఎందుకు అలా జరుగుతుంది? అప్పుడు గుప్తా, నువ్వు ఎల్లప్పుడూ నిష్టగా అమ్మవారిని కొలిచెదవు కదా, అందుకే ఆ అమ్మవారే ఈ సంవత్సరం తన పూజను చేసుకోవటానికి ఈ వరం ప్రసాదించినది. నీవు ఆమెని కొలుచుటకు మానవుని వలె శక్తిని నీకు ప్రసాదించినది. అప్పుడు అరుంధతి, అంటే నా పిల్లలను నేను ముట్టుకోవచ్చా? అప్పుడు గుప్తా, అన్నియును సాధ్యపడవు బాలిక, నీవు చేయగలిగినది ఆ అమ్మవారిని పూజించుట మాత్రమే. ఆ అమ్మవారి కరుణ నీపై ఉన్నది బాలిక, అందుకే ఆ జగన్మాతే దిగివచ్చి నిన్ను పూజ చేయమని అడుగుచున్నది. నిజముగా నీవు అదృష్టురాలువి తల్లి, వెళ్ళి నీ కర్తవ్యము నిర్వర్తించుము. అమర్ తండ్రి టిఫిన్ ప్లేటు రూమ్లోకి తెచ్చుకుని ఎవరు చూడకుండా డోరు వేసుకుని తినడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఎవ్వరు చూడకుండా ఫుడ్ సైడ్ చేసేసా, ఇప్పుడు దీన్ని ఎవ్వరు చూడకముందే దీన్ని కడుపులో దాచేయాలి అని నోట్లో పెట్టుకోబోతాడు. ఇంతలో అమర్ వాళ్ళమ్మ లోపలికి వస్తుంది తలుపు తీసుకుని. వెంటనే ప్లేట్ కనపడకుండా అడ్డం నుంచుని అమర్ వాళ్ళమ్మ కబోర్డ్లో ఉన్న అరుంధతి ఫోటో తీసుకుని, అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, ఏంటే ఉన్నట్టుండి అరుంధతి ఫోటో బయటకు తీసి తుడుస్తున్నట్టున్నావు? అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ, అరుంధతి ప్రాణాలతో ఉన్నప్పుడు మంగళగౌరి వ్రతం చెయ్యని సంవత్సరం ఉందా అండి? ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత ఒళ్ళు బాగాకపోయినా పూజని బ్రహ్మాండంగా జరిపించేది కదండి. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, అవును, అసలు వారం ముందు నుంచే ఇల్లు క్లీన్ చేయడం ఏంటి, పూజకి సిద్ధం చేయడం ఏంటి, హబ్బబ్బబ్బా ఎంత అడావుడి అంతా మన ఇంట్లోనే ఉండేది. అప్పుడు అమర్ వాళ్ళ అమ్మ, అవునండి, ఎలాగూ పూజ చేయడానికి అమ్మాయి లేదు కదా, మిస్సమ్మ చేస్తున్న పూజలో ఈ ఫోటో పెడితే కనీసం తను మన మధ్య ఉన్నట్టు ఉంటుందని, ఆ ఫీలింగ్ ఉంటుందని అనిపించిందండి. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, మంచి ఆలోచన చేశావే, అయినా కోడలు ప్రాణాలతో లేకపోయినా నువ్వు అరుంధతి మీద చూపిస్తున్న ప్రేమ చూపిస్తుంటే నాకు ముచ్చటేస్తుంది నిర్మల. అప్పుడు నిర్మల, అరుంధతి నా కోడలు మాత్రమే కాదండి, నా కూతురు కూడా. ఆ ఒక్క యాక్సిడెంట్తో నా కూతుర్ని, నా కోడల్ని కలిపి కోల్పోయానండి అంటూ బాధపడుతూ ఏడుస్తుంది నిర్మల. అరుంధతి ఏ లోకంలో ఉన్నా తన పేరు మీద చేస్తున్న ఈ పూజ చూస్తుంది అనుకుంటున్నానండి. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న, ఏ లోకంలో ఉన్నా ఏంటే, అమ్మవారిని అంతగా కొలిచేది, ఎంతగా ఆరాధించేది, అలాంటిది తన ఇంట్లో పూజ జరుగుతుంటే అరుంధతిని తీసుకురాకుండా ఉంటుందా? అప్పుడు అరుంధతి గుమ్మం దగ్గరకు వచ్చి గుమ్మానికి కట్టిన తోరణాలను, పూలను చూస్తూ బాధపడుతూ ఏడుస్తుంది అరుంధతి. అప్పుడు అమ్మర్ వాళ్ళ నాన్న, ఆ అమ్మవారే అరుంధతి చేయి పట్టుకుని మన ఇంట్లో పూజకు తీసుకుని వస్తుంది, చూస్తూ ఉండు అని నిర్మలతో అంటాడు. అరుంధతి కష్టసుఖాల్లో, లాభ నష్టాలలో తోడుగా ఉన్న అమ్మవారు ఇప్పుడు మాత్రం ఉండదా? అరుంధతితో పూజ చేయించుకునే బాధ్యత ఆ అమ్మవారిదే. దానికోసమైనా అరుంధతిని మన మధ్యలోకి తీసుకుని వస్తుంది. ఆ మాటలకు నిర్మల సంతోషపడుతుంది. అరుంధతి తన ఇంట్లోకి కుడికాలు పెట్టుకుని అమ్మవారి ఎదుట నిలబడి తన ఇంటిని చుట్టూ చూస్తూ, తన పిల్లలు పూజ కోసం పూలు రెడీ చేస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తూ ఆనందపడుతుంది అరుంధతి. అరుంధతి అమ్మవారి ఎదుట మోకరించి దండం పెట్టుకుని, అమ్మా, ఇన్ని రోజులు నేను చేసిన పూజలకు, సేవలకు నా కోసం నువ్వు కదిలొచ్చావా అమ్మా?
ఈ ప్రాణం లేని గాలితో పూజ చేయించుకోవటానికి నాకు ఈ వరాన్ని ప్రసాదించావా తల్లి? అమ్మా అని పిలిచినందుకు ఇంత అదృష్టాన్ని ప్రసాదిస్తావని అనుకోలేదు తల్లి. చిన్నప్పటి నుంచి నన్ను కాపాడుతూ ఉన్నావంటే కరుణించావు అనుకున్నాను, కానీ ఇలా కూతురు అనుకుంటావని అనుకోలేదమ్మా. సౌభాగ్యవ్రతం చేయకపోయినా నా పిల్లలకి, అత్తమామలకి, ఆయనకు దూరమైనందుకు బాధపడుతూ ఉంటే నువ్వెప్పుడూ నా పక్కనే ఉంటూ తోడుగా ఉంటావని నాకు ఇలా ధైర్యం ఇస్తున్నావా అమ్మా? నేను ఎంత అదృష్టవంతురాలినో ఈరోజు తెలిసింది. చాలు తల్లి, చాలు. నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించావు. నాకు ఇది చాలు. అమ్మవారి ఎదుట ఏడుస్తూ బాధపడుతుంది అరుంధతి. అరుంధతి అమ్మవారికి మంగళగౌరి వ్రతం పూజ చేస్తుంది. అంజలి షాకింగ్గా చూస్తూ అమ్ము అమ్ము అని పిలుస్తుంది. అప్పుడు అమ్ము ఏంటే? అప్పుడు అంజలి ఆ దేవుడి దగ్గర ఎవరన్నా ఉన్నారా? అప్పుడు అమ్ము అందుకే కళ్ళు నెత్తికి ఎక్కించుకోకుండా ఉంటే కళ్ళ ముందు ఉన్నాయి కనిపిస్తాయి. అప్పుడు అంజలి అమ్ము వైపు కోపంగా చూస్తుంది. వద్దమ్ము, నాలో ఉన్న మరో అంజలిని నిద్ర లేపకు. అప్పుడు అమ్ము ముందు నువ్వు నిద్రలే, ఇంకో అంజలి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంజలి కోపంతో రగిలిపోతూ అమ్మవారి వైపు చూసి అమ్ముని చూస్తుంది. అప్పుడు అమ్ము సరే చూస్తానాగు. అప్పుడు అమ్ము అమ్మవారి వైపు చూసి అంజలి తల మీద ఒక మొట్టికాయ వేసి ఎవరూ లేరు. అప్పుడు అంజలి ఎవరూ లేరు, నేనే పొరపాటు పడుంటాను, యు గైస్ క్యారియన్ అంటుంది అంజలి. అరుంధతి అమ్మవారికి పువ్వులు వేస్తూ పూజ చేసుకుంటుంది. అప్పుడు అంజలి మళ్ళీ చూస్తుంది. మళ్ళీ అంజలి అమ్ము 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 అని పిలుస్తుంది. అప్పుడు అమ్ము ఏంటే నీ గోల? అక్కడ పూలు గాల్లో ఎగసి వాటంతటా అవే అమ్మవారి మీద పడ్డాయి. మీరు నమ్మరు కదా, కావాలంటే చూపిస్తాను రండి అని అమ్ము చేయి పట్టుకుని ఆనంద్ని, ఆకాష్ని అమ్మవారి దగ్గరకు తీసుకువెళుతుంది. అరుంధతి చుట్టూ నిలబడతారు పిల్లలు. అరుంధతి పిల్లలను చూసి షాక్ అవుతుంది. అప్పుడు ఆకాష్ ఇక్కడ ఎవరూ లేరు. అప్పుడు ఆనంద్ కానీ పువ్వులు గాల్లోకి ఎగిరి దేవత మీద పడ్డాయా? అప్పుడు అంజలి అవును. అప్పుడు అమ్ము మేము మరి అంత స్టూపిడ్లా కనపడుతున్నామా? అప్పుడు అంజలి ఏంటి నమ్మరా మీరు? మరైతే ఆ దేవత మీదకి పూలు ఎలా వచ్చాయి, కుంకుమ ఎలా పడింది? ఇప్పుడు అరుంధతి మనసులో అయ్యయ్యో అంజలి గట్టి పాయింటే పట్టుకుంది. అప్పుడు అమ్ము మిస్సమ్మ వేసి ఉంటుంది. అప్పుడు ఆనంద్, ఆకాష్ అవును అని తల ఊపుతారు. అప్పుడు అంజలి అబ్బా ఎలా చెప్పాలరా మీకు? ఇంతలో అక్కడికి అమర్ వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ వస్తారు. అప్పుడు అమర్ వాళ్ళ నాన్న ఏంటి సోల్జర్స్ ఇక్కడ మీటింగ్ పెట్టాడు అంటాడు. అప్పుడు అంజలి చూడండి తాతయ్య, ఇందాకడ పూలు వాటంతటా అవి గాల్లో ఎగసి అమ్మవారి మీద పడ్డాయి. అది నేను చూసా. వీళ్ళకి చెప్తే నమ్మటం లేదు. అప్పుడు ఆకాష్ ఇలా ఎక్కడైనా జరుగుతుందా అమ్మో అంటాడు. అంజు అల్లరి రాను రాను ఎక్కువవుతుంది. అప్పుడు అంజలి నిజం నానమ్మ. అప్పుడు అమ్ము నువ్వు ఏదో ఊహించుకుని ఉంటావు, అది ఎక్కడైనా జరుగుతుందా అలా? అప్పుడు అంజలి నేను నిజమే చెప్తున్నా. అప్పుడు అమ్ము, ఆకాష్, ఆనంద్ అంజలిని తిడతారు. అప్పుడు వాళ్ళ నానమ్మ ఒక్క నిమిషం ఆగండి, ఆ పూలు ఎలా పడ్డాయో నాకు తెలుసు. ఇందాక మీ తాతయ్య అమ్మవారే పూజకు అరుంధతిని తీసుకుని వస్తారు అంటే నేను నమ్మలేకపోయాను. కానీ ఇప్పుడు అంజలి చెప్పింది చూస్తుంటే అప్పుడు అంజలి అంటే అమ్మ వచ్చిందా నానమ్మ? అప్పుడు అమర్ వాళ్ళ నాన్న చెప్పానా నిర్మల, అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి అరుంధతి గాలి రూపంలో వచ్చింది. అప్పుడు నిర్మల అవునండి, అంతా ఆ తల్లి దయే. అప్పుడు ఆనంద్ ఆ ఫోటో ఏంటి నానమ్మ? అప్పుడు నిర్మల అరుంధతి ఫోటోను చూపిస్తుంది. మీ అమ్మ ఫోటో నానా? పూజలో అరుంధతి మన పక్కనే ఉండాలని అమ్మ ఫోటో తీసుకొచ్చాను. అప్పుడు అరుంధతి మనసులో ఈ ఫోటో కానీ మిస్సమ్మ చూస్తే నేను ఆత్మనని మిస్సమ్మకు తెలిసిపోతుంది. మిస్సమ్మ వచ్చేలోపు ఈ ఫోటోని ఎలాగైనా కానీ ఇక్కడ పెట్టకుండా చూసుకోవాలి. వెంటనే అరుంధతి లేచి నిలబడుతుంది. అరుంధతి ఫోటోని అమ్మవారి పక్కన పెడుతుంది నిర్మల. అప్పుడు గుప్తా
బాలిక ఆవేశంగా లోపలికి వెళ్ళినది. ఏ అవాంతరం తీసుకుని వచ్చి నా శిరస్సును పెట్టునో ఏమో. ఆ జగన్నాథుడు ఈ బాలికకు వరమిస్తున్నాడో నాకు శాపమును ఇస్తున్నాడో తెలియటం లేదు. అరుంధతి పరిగెత్తుకుంటూ గుప్తా దగ్గరికి వస్తుంది. గుప్తా గారు అని పిలుస్తుంది. అప్పుడు గుప్తా, అనుకుంటిని నీవు తిరిగి వచ్చుటకు వెళ్ళినంత సమయం పట్టదు అని. లోపల ఏదో సమస్య సృష్టించితి వచ్చితివి కదూ? అనుకునుచునే ఉన్నాను. నిన్ను లోపలికి పంపించి నేను పెద్ద తప్పిదము చేసి తిని. చెప్పుము, ఏమి చేసితివి? వేటినైనా ముట్టుకొంటివా? అది ఎవరైనాను చూసితిరా? చెప్పుము అరుస్తాడు గుప్తా. అరుంధతి అవును అని తల ఊపిద్ది. అప్పుడు గుప్తా, నిన్ను పైకి తీసుకుని వెళ్ళేలోపు నా చావు నాకు ఎదురయ్యేలా ఉన్నది. బ్రతకను, ఇక నేను బ్రతకను అని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అరుంధతి, గుప్తా గారు ఆగండి స్వారీ. అప్పుడు గుప్తా, నీవసలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. చెప్పుము, లోపలికి వెళ్ళి ఏమి చేసి తగలబెట్టితివి? అప్పుడు అరుంధతి, అంటే నేను అమ్మవారికి పువ్వులు వేయడం అంజు చూసేసింది. కానీ ఇప్పుడు సమస్య అది కాదు. అప్పుడు గుప్తా, అంటే మరొక సమస్య కూడా తెచ్చిపెట్టితివా? అప్పుడు అరుంధతి, అత్తయ్య నా ఫోటో తీసుకొచ్చి హాల్లో పెట్టేసేశారు. ఇప్పుడు మిస్సమ్మ గాని వచ్చి ఆ ఫోటో చూసేస్తే ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది గుప్తా గారు. అప్పుడు గుప్తా ఏడుస్తూ, ఎందుకు ప్రభు, నన్ను బంతివలె ఆడుకుంటిరి? నేనే పాపం చేసితినని ఈ బాలికను తీసుకువచ్చే బాధ్యతను నాకప్పగించితిరి అని ఏడుస్తాడు. అప్పుడు అరుంధతి, అయ్యో, మీ ఏడుపేదో తర్వాత ఏడవండి. ముందు లోపలికి వచ్చి మిస్సమ్మ చూడకముందే నా ఫోటో తీసేయండి ప్లీజ్ అంటుంది. అప్పుడు గుప్తా, నీవు సమస్యలను సృష్టిస్తూ ఉండుము, నేను ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చేదను. ఇక నా శేష జీవితం మొత్తం ఇచ్చటనే గడిచిపోవును, సరేనా? అప్పుడు అరుంధతి, అది సరే, ఫోటో. అప్పుడు గుప్తా ఏడుస్తూ, నాకు నా ఇంటిపై బెంగ పెట్టుకున్నది. వెంటనే మా ఇంటికి వెళ్ళవలెను. అప్పుడు అరుంధతి, అయ్యయ్యో, అదేంటి గుప్తా గారు, స్కూల్ పిల్లోడిలా ఏడుస్తారేంటి? అప్పుడు గుప్తా, నా ఏడుపుకు కూడా మర్యాద లేదా అంటాడు. అప్పుడు అరుంధతి, లేదు, ఇస్తా. ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తే కిలోల లెక్క ఇస్తా. ముందు ఉపాయం ఆలోచించండి అంటుంది. అప్పుడు గుప్తా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు.